నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది బ్యాక్ వాటర్ వల్ల రోడ్డుపైకి రావడంతో బాసర మండల కేంద్రం నుండి అత్యధిక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బాసర గోదావరి బ్యాక్ వాటర్ వల్ల గోదావరి 1 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు సైతం నీట మునగడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు నీట మునగడంతో అధిక మొత్తంలో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రోజు నుంచి రాకపోకలు బంద్ అయిపోయినాయి. అట్లా మొదల మీదకి వస్తున్నారు పల్లెటూరు వాళ్ళు అయిపోయినాయి. కొడుతున్నా సార్, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు 15 రోజులు అయితే కోత కాస్తుండే మా పంటలు సాగుడు కొట్టాము, పూరా 100 ఎకరాలు మునిగిపోయింది. సార్ ఇట్లా చేయాలా ఏం అర్థమైతలేదు మాకైతే. మా ప్రభుత్వమే మాకు ఆదుకున్నారా, గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి. రాకపోకలు బంద్ అయిపోయినాయి. అట్లా మొదల మీదకి వస్తున్నారు పల్లెటూరు వాళ్ళు అయిపోయినాయి. కొడుతున్నా సార్, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు 15 రోజులు అయితే కోత కాస్తుండే మా పంటలు సాగుడు కొట్టాము, పూరా 100 ఎకరాలు మునిగిపోయింది. సార్ ఇట్లా చేయాలా ఏం అర్థమైతలేదు మాకైతే. మా ప్రభుత్వమే మాకు ఆదుకున్నారా, గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి.